ఈ భూమి పూజ జేఎస్డబ్ల్యూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఐ వుడ్ వెల్కమ్ మిస్టర్ సజ్జన్ జిందాల్, చైర్మన్ అండ్ MD of JSW Groups, for being on a great occasion in Jammalmadugu, and the team of JSW who are present on the dais to welcome them, and ముఖ్యంగా మంత్రులు వర్యులు మన మంత్రి గారికి, అలాగే ముఖ్యంగా మన ప్రియతమ MP గారు అవినాష్ రెడ్డి గారికి, అలాగే ముఖ్య నాయకులకు, నా ముందున్న వైఎస్ఆర్ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులకి నమస్కారం. నిజంగా ఈరోజు జమ్మలమడుగు చరిత్రలోనే కాదు, కడప కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో రాసుకున్న దినం ఈరోజు. నిజంగా ఆ రాసిన వ్యక్తి, ఆ పుస్తకాన్ని మనం ఎప్పుడూ మర్చిపోలేని వ్యక్తి ఎవరంటే మన జగన్ అన్న గారు. ఏమి అంటే మీకందరికీ తెలుసు, ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈడ జమ్మలమడుగులో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలి, ఇక్కడ ప్రజల్లో మార్పు రావాలి, ఈ ప్రజలు చైతన్యవంతులు కావాలి, ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలనే ఆలోచనతో ఆ రోజు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు వేరే వేరే కారణాల వల్ల మనం కోల్పోయినాం. తర్వాత శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, అయ్యా సీమ ప్రజలకు ఒక స్టీల్ ప్లాంట్ కావాలి, సీమ ప్రజలకు ఒక స్టీల్ ఇవ్వాలి, రాష్ట్ర విభజన చట్టంలో ఇది పొందుపరిచినారు. కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అట్లా కాంగ్రెస్ అయిపోయాయి, టీడీపీ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఎలక్షన్లలో ఒక హామీ, ఒక మాట హామీ కోసము ఈరోజు జమ్మలమడుగులో మళ్ళీ స్టీల్ ప్లాంట్ పెట్టాలి, స్టీల్ ప్లాంట్ ఒక స్థాపన రావాలి, నన్ను ఆదరించిన ప్రజలు, కడప జిల్లా ప్రజలకు ఎప్పుడూ నేను రుణపడి ఉండాలని ఆ సంకల్పంతో ఈరోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారంటే ఆ గొప్పతనము మన జగన్మోహన్ రెడ్డి గారిదే. నిజంగా మనమందరం ఆలోచించాలి. అమ్మైనా అడగంది అన్నం పెట్టదు, అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కానీ ఆయన ప్రజల సంక్షేమం కానీ, ప్రజల ఆలోచనలు కానీ, ప్రజలకు విద్య ఇవ్వాలి అని, ప్రజలకు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇక్కడ జమ్మలమడుగు రావాలనే ఆలోచన కూడా ఆయనది. మనం అడగకపోయినా కూడా ఈరోజు మన గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఒక కన్ను పులివెందులైతే మీకు అందరికీ తెలుసు, మరో కన్ను జమ్మలమడుగు. అటువంటి జమ్మలమడుగులో ఎక్కడైనా కూడా స్టీల్ ప్లాంట్ సీమలో పెట్టచ్చు. కానీ ఆ రోజు తండ్రి గారి నిర్ణయము ఈరోజు ఆయన ఆ కళని కలగా లేకోకుండా నిజానికి నిరూపించినారంటే నిజంగా నేను కానీ జమ్మలమడుగు ప్రజలు అందరము కానీ జగనన్నకు రుణపడి ఉంటామని గట్టిగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా మనమందరం కూడా ఎప్పుడు కూడా చదువుకొని ఎక్కడెక్కడో హైదరాబాద్కు కానీ, ఎక్కడో బెంగళూరుకు కానీ, ఎక్కడెక్కడో పోతాన్నాం. కానీ ఈరోజు మనకు ఆ అవకాశం జిందాల్ గారు, నిజంగా చెప్తాము, ఏదో ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చి పెట్టాలి, ఏదో ఒక ఆలోచనలో ఉండాలి, ఏదో ఒకటి పెట్టచ్చు, నామకే వాస్ అనే ఆలోచన లేకుండా నిజంగా ఇండియాలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ JSW వారిని తెచ్చి ఒప్పించి ఇక్కడ పెట్టినారంటే ఆ గొప్పతనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. నిజంగా ఈరోజు అయితే మా ఆనందం ఒక పండగ వాతావరణం, కానీ మేము చేసుకోలేకపోతున్నాం ఈరోజు. ఎందుకంటామంటే అతి తక్కువ ఎలక్షన్ కోడ్ రావడంతో ఇక్కడ తక్కువ మందితో ఈ మీటింగ్ జరగడం జరిగింది. నిజంగా జమ్మలమడుగు ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఒక పెద్ద పండగ వాతావరణం చేసుకోవాలనుకున్నారు, కానీ మన ఎలక్షన్ కోడ్ రావడంతో ఈరోజు జరిగింది. అలాగే నేను ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సార్ జిందాల్ సార్, వీ వుడ్ బీ థ్యాంక్ఫుల్ టు యూ for organizing such a huge industry in Jammalmadugu, sir. And one more thing I have to tell you, sir, you are the best in the world, not in India, sir, in the best. Such a huge company is coming in my constituency, and the people of Jammalmadugu all are thankful to you, sir. And one more thing I have to tell you about our leader, sir, the beloved CM Garu, sir. He is always commitment, he always stands for the word what he has given, sir. Always thinks the development of the state. Every time, every nook and corner, the state has to be developed. And moreover, main thing is he always thinks the welfare of the people every time, sir. He thinks the goodness of the people. Every time he thinks what to do for the poor. So the same commitment you are having, sir. On behalf of Jammalmadugu public, I thank my CM Garu and you, sir. And I'd be always
thankful to each and everyone. And by this, I am ending my speech, sir. Thank you very much, sir.